అమెరికా సీజ్ చేసిన మ్యారినెరా నౌకలో ఉన్న ముగ్గురు భారతీయుల్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ రక్షిత్ చౌహాన్ ఒకరని జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే నెలలో ఆయన వివాహం జరగాల్సి ఉందని తెలిపింది. విధుల్లో భాగంగా రష్యాకు చెందిన సంస్థ రక్షిత్ చౌహాన్ను వెనుజువేలాకు పంపిందని వెల్లడించింది. ఈ నెల 7న చివరిసారి చౌహాన్తో మాట్లాడామని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను సీజ్ చేశాయని చెప్పారు. తమ కుమారుణ్ణి సురక్షితంగా భారత్కు తిరిగొచ్చేలా చూడాలని రక్షిత్ తల్లి రీతాదేవి ప్రధాని మోదీని అభ్యర్థించారు. వచ్చే నెల 19న తన కొడుకు వివాహాన్ని నిశ్చయించామని చెప్పారు. వెనుజువేలాపై అమెరికా సైనిక చర్య కారణంగా వెంటనే ఆ దేశం నుంచి తిరిగి రావాలని రష్యా సంస్థ తమ కుమారుడికి సూచించిందని రక్షిత్ తండ్రి వెల్లడించారు. అయితే ఈలోపే అమెరికా సైన్యం నౌకను సీజ్ చేసిందని చెప్పారు. రష్యా జెండాతో వెళ్తున్న వెనుజువేలా మ్యారినెరా నౌకతో పాటు మరో నౌకను గత వారం అమెరికా సీజ్ చేసింది.